వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రైట్, ఈ రోజు మనం మొత్తం 3 అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించి, అండ్ దెన్ అజారుద్దీన్ సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, కానీ ఎమ్మెల్సీగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి రాజీనామా చేస్తారని చెప్పి ఇంతకు ముందే చూసాం. ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతున్నాయి, దానికి సంబంధించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్, మందుల సామ్యానికి సంబంధించి రోజు రోజుకి ఇష్యూ కొనసాగుతూనే ఉంది. అధిష్టానం కూడా సీరియస్ అయ్యారని చెప్తున్నారు. శ్రీధర్ బాబు కూడా మాట్లాడారని చెప్పి ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా ఇంకా ఇష్యూ ముందుకు వెళ్తూనే ఉంది. దానికి ఫుల్ స్టెప్ ఎక్కడ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మొదటిగా మాతో పాటు మా ప్రతినిధి స్వామి కూడా ఉన్నారు. స్వామి, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సాధారణంగా అధికార పార్టీ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేస్తుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. 3 ప్రవేశపెట్టారు, ఇంకా 2 మాత్రమే ఉన్నాయి మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రవేశపెట్టడానికి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి, అంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి ఈ బడ్జెట్ సరిపోతుందా? ఎంతవరకు సరిపోతుంది? ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు? అంతా కూడా డొల్లే. లాస్ట్ బడ్జెట్ ఏ విధంగా ఉందో సేమ్ కాపీ పేస్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఒకవేళ పాత బడ్జెట్ అని చదివేశారా? ఇటువంటి కామెంట్స్ అన్ని వస్తున్నాయి. కొన్ని రంగాలను అసలు ప్రాముఖ్యత తీసుకోలేదు, కొన్ని రకాలను కావాలని చెప్పి పక్కన పెట్టారు. ఇవన్నీ కామెంట్స్ వస్తున్నాయి కదా. అసలు బడ్జెట్ ఓవరాల్ గా ఎట్లా చూడాలంటారు? అంటే ఆశ, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఈ వార్షిక బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్, ఒకవైపు దీన్ని వెల్ఫేర్ కమ్ డెవలప్మెంట్ మోడల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రతిసారి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినది 4వ బడ్జెట్. ఒక బడ్జెట్ స్టార్టింగ్ ఓవర్ పెడితే ఈ 3 బడ్జెట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రవేశపెట్టారు. ఒకటి ఓటర్ అకౌంట్ బడ్జెట్ పక్కన పెడితే మిగతా ఈ 3 బడ్జెట్లలో కూడా ఈ 6 గ్యారంటీల స్కీమ్స్ పైన, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ని సమ్మిళితంగా ఒకవైపు మిళితం చేసినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుంది. వివిధ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే వివిధ డెవలప్మెంట్ స్కీమ్స్కి ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించి వాటిని కంప్లీట్ చేస్తేనే అభివృద్ధి పనులు ముందుకెళ్తాయి. రాష్ట్రంలో ఒకవైపు బడ్జెట్తో పాటు ఇటు రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఒకవైపు సమ్మిళితం చేసుకొని, ఇటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మూలధన వ్యయాన్ని పెంచినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి ఆస్తులు పోగేసుకోవడానికి ఈజీ అవుతుంది. దానికి సంబంధించి భవిష్యత్తులో దానికి ఒక అభివృద్ధికి ఇండికేటర్గా మారుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రవేశపెట్టిన 3,24,000 కోట్ల బడ్జెట్లో 2,24,000 కోట్లు రెవెన్యూ ఒక ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే చాలా మందికి ఈ బడ్జెట్ అనేది కూడా కొంత పేదవానికి ఒక బ్రహ్మపార్థం లాగానే ఉంటుంది. ఇందులో మాకేం వస్తుంది, మాకేం పోతుంది పక్కన పెడితే ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ప్రతిసారి కూడా ఈ అనేక రకాలుగా ఒక హడావుడు కనిపిస్తుంది తప్ప పేదవారికి మాకు ఈ బడ్జెట్ ద్వారా ఏం ఒనగూరుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఒకవైపు మన కుటుంబంలో ఒకవైపు తల్లి ఏ విధంగా అయితే కుటుంబాన్ని అంతా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబ బడ్జెట్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుందో, కుటుంబ బడ్జెట్ అయితే బాగా ముందుకెళ్తుందో ఆ కుటుంబం డెవలప్మెంట్గా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఒక కుటుంబం లాగానే ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రాన్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకొని ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం దీన్ని ఒక అన్ని రంగాలను ఒక సమ్మిళితం చేసుకొని, ఇటు ప్రజలను, ఉద్యోగులను అందరినీ కూడా కలుపుకొని ఒకవైపు వారికి కావాల్సినటువంటి కష్టనష్టాలు చూస్తూనే రానున్న భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒక మౌలిక వసతుల కల్పన చేసినప్పుడు మాత్రమే బడ్జెట్ కొంచెం ముందుకెళ్తుంది అనేదే పాయింట్ స్వామి. ఎందుకంటే 6 గ్యారంటీలు అనేది చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఏదైతే ఫార్ములా అమలు చేశారో అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలు చేశారు. ఫార్ములా మనకి సక్సెస్ అయింది, అధికారంలోకి వచ్చారు. కాబట్టి 6 గ్యారంటీలకు సంబంధించి ఎంతవరకు చేశారు? డైరెక్ట్ గానే సీఎం ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్ కి మధ్యనే చాలా సందర్భాల్లో చెప్పారు, ఖజానా ఖాళీగా ఉంది, లేదంటే ఆర్థిక శాఖ మీరు తీసుకోండి, అప్పులు ఎక్కడా పుట్టట్లేదు, ఇవన్నీ కామెంట్స్ చూస్తున్నాం. సంక్షేమ పథకాలకు సంబంధించి క్వశ్చన్ చేసినప్పుడు కూడా లేదు, ప్రభుత్వం దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆ విధంగా లేదు, ఇస్తాము, ఎప్పుడోకప్పుడు ఇస్తాము, ఇంకా మాకు సమయం ఉంది, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాం కాబట్టి ఇస్తామని చెప్తున్నారు. సో ఈసారైనా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించి, హామీలకు సంబంధించి బడ్జెట్ లో పూర్తి స్థాయిలో కేటాయింపులు అనుకోవచ్చు. అంటే ఈ 6 గ్యారంటీల్లో ఒకవైపు మిగతా వాటన్నిటి కూడా చూపిస్తూనే ఒక మహిళలకు ఇస్తానటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయల ఏదైతే స్కీమ్ ఉందో అది ఇంకా అమలు కావట్లేదు. దాదాపుగా 1 కోటి మంది మహిళలకి 2,500 రూపాయలు ప్రతి నెలకు చెల్లిస్తే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి సరిపోని పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ 3-4 రెట్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కాని పరిస్థితి ఉంది. ఎలక్షన్స్ లో కేవలం గట్టెక్కడం మాత్రమే ఇలాంటి హామీలను గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ఏ విధంగానైతే 5 హామీలను, ఈ 6 హామీలను చెప్పి కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సేమ్ ఫార్ములాను కాపీ కొట్టి తెలంగాణలో అమలు చేశారు. తెలంగాణ ప్రజలు గత బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొంత 10 సంవత్సరాల పాలన తర్వాత విసుగు చెంది మాకు ఓటేశారు, మేము ఇచ్చినటువంటి హామీలను చూసి మేము చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి పనులకు ఆకాంక్షించి ప్రజలు ఓటేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఇప్పుడు చూస్తే కనుక బడ్జెట్ లో ఈ 6 గ్యారంటీల అమలు కోసం దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 50,000 కోట్ల రూపాయలు అనేక స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. దీని ద్వారానే అమలు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మిగతా డిపార్ట్మెంటల్ వారిగా స్కీమ్స్ కూడా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ
6 గ్యారంటీలపైనే ఇప్పుడు ప్రభుత్వం పైన ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రధానంగా ఎక్కుపెట్టి చూస్తున్నాయి. వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు, వాటి ఎందుకు కల్పించట్లేదు? గతంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజునే ఎల్బీ స్టేడియంలో 6 గ్యారంటీల హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎలక్షన్లు ఇచ్చినట్టు హామీకి దీనికి సంబంధించి అభయహస్తం దీనికి సంబంధించి ఇస్తామని చెప్పేసి ఏదైతే ఎలక్షన్స్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బలంగా ప్రచారం చేశారో ఆ ప్రచారాన్ని ఇప్పుడు ప్రధానంగా ఎత్తి చూపుతున్నారు పార్టీలన్నీ కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఒక అడుగు ముందుకేసి 6 గ్యారంటీల హామీలకు చట్టబద్ధత కల్పించడం కోసం ఏకంగా మేము ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతాము అసెంబ్లీలో, ఖచ్చితంగా పేదవాడికి ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చి మోసం చేశారో దీన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, సీనియర్ నాయకులు, ఆ బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఇద్దరు కూడా అసెంబ్లీలో వేదికగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ఒకవైపు తట్టులేపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ 6 గ్యారంటీల హామీలపైన ప్రధానమైనటువంటి ఇష్యూ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ మొత్తం బడ్జెట్ లో 3,24,000 కోట్ల బడ్జెట్ లో ఒకవైపు ఈ 50,000 కోట్లు 6 గ్యారంటీల కోసమే ఖర్చు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇందులో అనేక రకాల స్కీమ్స్ కూడా ఇమిడి ఉన్నాయి. వీళ్ళు ఎంతవరకు వీటికి ఇస్తారు, ఎంతవరకు వీటిని రానున్న రోజుల్లో వీటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రతిపక్ష గ్యారంటీల వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తూ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి అది మైండ్ లో ఉండిపోయింది. కానీ అవి కాకుండా ఇచ్చినవి చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జర్నలిస్టులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలుష్యాన్ని, పొల్యూషన్ మనకి ఢిల్లీ తర్వాత మనం కూడా అట్లా మారిపోతున్నాం కాబట్టి అందరికీ ఈవీ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నారు. బడ్జెట్ చూస్తేనేమో లేదు అంటున్నారు. హామీల వర్షం మాత్రం కురిపిస్తూనే ఉంది కాంగ్రెస్ సర్కార్. ఏ విధంగా చూడొచ్చు? ఉన్న హామీలకి లేదు, ఒక పక్కన తులం బంగారం అన్నారు, అది బంగారం రేట్ ఎంత అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ నేతల నోటి నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. మరో పక్క ఇట్లా 420 హామీస్ లో చాలా హామీలు ఉన్నాయి అమలు చేయకుండా ఇంకా పడకేసినటువంటి సిచ్యువేషన్స్ లో ఈ బడ్జెట్ లో కూడా పూర్తి స్థాయిలో ఏదైనా ఒక అడిగైనా ముందుకు పడుతుందా అంటే మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఎకానమీ పరిస్థితిని ఒకవైపు అంచనా వేసుకుంటూ ఒకవైపు అప్పుల్ని, ఆస్తుల్ని ఒకవైపు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు కట్టడానికే సరిపోతుంది మా బడ్జెట్ అని చెప్పేసి పదే చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి ఓపెన్ గా బాహటంగానే ప్రకటన చేశారు. మా ప్రభుత్వం వచ్చిన 26-27 నెలల వ్యవధిలో మేము 3,47,000 కోట్ల అప్పు చేశామని చెప్పేసి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఆయన చెప్తున్నటువంటి డిఫెండింగ్ అంశం ఏంటంటే ఈ 3,47,000 కోట్ల అప్పులో 3,30,000 కోట్ల అప్పుని గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నాము, ఒకవైపు మిగతా అప్పులను తీర్చే ప్రయత్నం చేస్తున్నాము, దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పులను మేము రీషెడ్యూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే చాలా అప్పులు ఎక్కువ వడ్డీకి గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి పదే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వీటిని రీషెడ్యూల్ చేస్తున్నాము. తక్కువ వడ్డీకి 7%, 8% వడ్డీకి ఇతర బ్యాంకులకు మరింత ఎక్కువ కాలకి ఇప్పుడున్నటువంటి 20 సంవత్సరాల వ్యవధి కాదు, మేము 30-35 సంవత్సరాల వ్యవధికి రుణాలను మళ్ళీ రీషెడ్యూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా మాకు ఒక 4-5 వేల కోట్ల అదనపు ఆదాయం మిగులుతుంది, వాటిని వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,47,000 కోట్ల కొత్త అప్పు చేశారు. కొత్త అప్పునంతా కూడా మేము వివిధ స్కీమ్స్ ఖర్చు పెట్టామని చెప్పకుండానే మేము ఖచ్చితంగా పాత అప్పుల కోసం చెల్లించామని చెప్పేసి ప్రభుత్వం డిఫెండ్ చేసుకుంటుంది. ఆశ మొత్తంగా బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికీ నడుస్తూనే ఉంది. మనకి మండే కల్లా ఏదైతే ప్రైవేట్ బిల్ ప్రవేశపెడుతున్నామో గతంలో కూడా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇది నడిచింది. ఆ ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే గనక అదంతా చేస్తారు, పారదర్శకత ఉంటే గనక అని చెప్పారు. సో వెయిట్ అండ్ సీ ఏం జరగబోతోంది, ఏం చేస్తున్నారు అనేది. నెక్స్ట్ మనం మాట్లాడదాం. అజరుద్దీన్ సంబంధించి హాట్ గా నడుస్తోంది. అసలు రాజీనామా చేస్తారా, రాజీనామా చేసి మళ్ళీ క్యాబినెట్ లో తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు సమయం ఉంటుంది కాబట్టి. మరి రాజీనామా చేస్తే ఎంతవరకు ఆమోద ముద్ర పడుతుంది అనేది ఒక డౌట్ రేస్ అవుతుంది కదా, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ప్రముఖ క్రికెటర్ గతంలో వైపు ఎంపీగా పనిచేసినటువంటి అజరుద్దీన్ తెలంగాణ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఒకవైపు 2023లో జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మొన్న వచ్చినటువంటి బై ఎలక్షన్స్ ముందు, అంతకుముందు సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేసి జూబ్లీస్ నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అజరుద్దీన్ తాను గతంలో పోటీ చేశాను కాబట్టి మరొకసారి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ పెద్దల్ని, అధిష్టాన పెద్దల్ని ఒకవైపు ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఈక్వేషన్ కారణంగా ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, జాతీయ స్థాయిలో ఆయన ప్రముఖ క్రికెటర్ గా, భారత కెప్టెన్ గా ఒకవైపు ఆయనకు పేరుంది, గతంలో మొరాదాబాద్ ఎంపీగా పనిచేశారు. అలాంటి సీనియర్ నాయకునికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో సోనియా గాంధీ వద్ద, ప్రియాంక గాంధీ వద్ద, ఇటు రాహుల్ గాంధీ వద్ద మంచి ఒక పరపతి ఉంది. అలాంటి ఒక మైనార్టీ నాయకునికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఒక టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ అయితే చివరి దాకా కనపడింది. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి
వివిధ పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఆలోచించి చివరికి స్థానిక యువకుడు అనేటువంటి వైపు నవీన్ యాదవ్కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిన సందర్భంగా ఇటు అజారుద్దీన్ని బుద్ధగించడం కోసం హైదరాబాద్ నగరం నుంచి ఎవరు కూడా రాష్ట్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి కావచ్చు. ఎలక్షన్స్ ముందు ఉన్నటువంటి అనేక ఈక్వేషన్స్ లో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజారుద్దీన్కి ఎలాంటి ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్సీ పదవి, ఏ పదవి లేనప్పటికీ కూడా నేరుగా ఆయనను రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్నారు. ప్రభుత్వము కాస్త ఆలోచన లేకుండా ముందుకెళ్ళింది. ఆ రోజు కూడా వచ్చినాయి. అంటే ఏ పదవి లేకుండా ఒక ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా డైరెక్ట్ మంత్రి ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు ఎన్నుకోబడతారు? ఎమ్మెల్యేకి ఛాన్స్ ఎట్లాగా లేదు, ఎమ్మెల్సీ కూడా ఛాన్స్ లేకుండా ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం దగ్గర ఆప్షన్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? అంటే ఒకసారి కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లోగా ఏదో ఒక సభకు, ఒకవైపు శాసనసభకు కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఖచ్చితంగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి ప్రాధాన్యాలను ఆలోచించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా ఆలోచించి ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పేసి భరోసానిచ్చి ఆయనను కేబినెట్ లో తీసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేబినెట్ లో అప్పటికే ఉన్నటువంటి ఇటు ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, ఆమెరాలి ఇద్దరిని కూడా గతంలో రాష్ట్ర గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా వాళ్ళని ఎంపిక చేశారు. ఆ ఎంపిక సందర్భంగా తలెత్తినటువంటి టెక్నికల్ ఈక్వేషన్స్ లో ఒకవైపు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్ ని, మరోవైపు సత్యనారాయణ ఇద్దరిని కూడా ఒకవైపు ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అయితే అప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆధారంగా వీరిద్దరిని ఒకవైపు వీళ్ళు ఏ కోటాలో వీళ్ళిద్దరికి పెట్టినటువంటి గవర్నర్ కోటాలో వీళ్ళకి వెసులుబాటు లేదు, ఖచ్చితంగా వీరికి అర్హత లేదని చెప్పేసి కోణంతో ఆ ఫైల్ ని పక్కన పెట్టింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎంపిక కాకపోవడం, ప్రభుత్వం మారిపోవడం తోటి ఒక్కసారిగా అది పక్కకు పోయింది. అప్పటి నుంచి కూడా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా లీగల్ గా ఫైట్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో దాసోజు శ్రవణ్ కుమార్ ఇటు బీఆర్ఎస్ పార్టీలో నుంచే ఆయన ఎమ్మెల్యే కోటాగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. ఇటు సత్యనారాయణ మాత్రం పక్కకి వెళ్ళిపోయారు. ఆ విషయంలో ఆయన లీగల్ ఫైట్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఈ కేసు సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టులో కేసు వచ్చిన సందర్భంగా ఈ ఒకవైపు ఇటు కోదండరాం కావచ్చు, ఇటు ఆమీర్ అలీ కావచ్చు, ఇద్దరి విషయంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయంలో పక్కన పెట్టడం జరిగింది. చివరికి మళ్ళీ క్యాబినెట్ ఇటీవల ఆలోచించి ఏం చేసిందంటే ఇటు మళ్ళీ కోదండరాం ని అదేవిధంగా ఆమీర్ అలీని పక్కన పెట్టి ఆయన ప్లేస్ లో అజారుద్దీన్ కి అవకాశం కల్పించారు. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు రెండు సభల్లో ఎమ్మెల్యేగానే ఎమ్మెల్సీకి ఏదో ఒక సభ్యత్వం కావాలి కాబట్టి ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు కారణంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీకి ఆయనకు అవకాశం కల్పించి రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించారు. అది ఒకవైపు ఆమోదం పొందక ముందుగానే ఆయన ఇప్పుడు గవర్నర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఒకవైపు బదిలీ పైన మహారాష్ట్రకు వెళ్ళిపోవడం జరిగింది. కొత్తగా శివప్రతాప్ శుక్లా గవర్నర్ గా వచ్చారు. అయితే ఈ కేసు కొనసాగుతుండగానే మొన్న సుప్రీంకోర్టులో మొన్న 19వ తేదీన ఈ పూర్తి స్థాయిగా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఒకవైపు ఇదే కేబినెట్ ఇచ్చినటువంటి డిసిషన్ మీద ఇప్పుడు గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకొని పక్షంలో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దీని మీద లీగల్ ఫైట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి అజరుద్దీన్ పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆయనకు ఏప్రిల్ 31 వరకు ఈ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 31 వరకు ఆయనకు అవకాశం ఉంది. ఆ లోపు ఖచ్చితంగా ఆయన రెండు సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి గవర్నర్ కోటలో ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పేసి భావిస్తారు. లేకుండా ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే రాజీనామా అనేది మనకి ప్రసక్తి వచ్చింది, రాజీనామా చేస్తారు, మళ్ళీ కేబినెట్ లో తీసుకుంటారు, అప్పుడు ఇంకో 6 months గడువు వస్తుంది కదా అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. అదంతా ఏమీ లేదనుకోవచ్చు. అంటే ఒకవైపు ఇప్పుడు కనుక నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 31వ తేదీ లోపు ఆయన కనుక ఏ సభల్లోకి సభ్యుడు కాకపోతే ఖచ్చితంగా ఆయన తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఆయన మంత్రివర్గంలో కొనసాగించాలనుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆయన ద్వారా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించి మంత్రివర్గంలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవాలంటే గవర్నర్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. గతంలో అనేక రాష్ట్రాలు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఒకసారి కాశ్మీర్లో కనుక ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు ఇట్లా 6 నెలలకు ఒకసారి రాజీనామాలు చేయించి కొనసాగించే పరిస్థితి గతంలో ఉన్నాయని చెప్పేసి పలువురు లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ ఈ ప్రతి ఇష్యూస్ కూడా ఖచ్చితంగా ఇటు గవర్నరు ఆమోదం ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి తలెత్తదని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమాగా ఉన్నారు. ఈసారి మేము మా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ చేసినటువంటి ఈ తీర్మానాన్ని ఈసారి ఖచ్చితంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదిస్తారన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఒక్క రోజులో ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా ఒక్క రోజులో ఎన్ని రకాల పరిణామాలు జరుగుతుంటాయి ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఒకవైపు అజారుద్దీన్ కి
ఖచ్చితంగా గవర్నర్ కోటాలో మంత్రి పదవి వస్తుందన్న ధీమాను MLC. మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పటి వరకు ఆయన విషయంలో ఒకవైపు టెక్నికల్ గా ఆయన అజారుద్దీన్ శిబిరంలో కావచ్చు, ఆయన వర్గంలో కావచ్చు, చాలా మంది అజారుద్దీన్ భౌతవ్యం ఏమవుతుంటుంది, ప్రభుత్వం కనుక సకాలంలో ఆయనకి ఎమ్మెల్సీకి అవకాశం రాకపోతే ఆయన మళ్ళీ రాజీనామా చేసి మంత్రివర్గంలోకి రావాల్సి ఉంటుంది. అందుకు ఉన్నటువంటి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి ఖచ్చితంగా తీసుకునే విధంగా చూస్తుందని చెప్పి భావిస్తున్నారు. కానీ ఒకవైపు ఆ లోపే ఆయనకు ఎమ్మెల్సీకి అవకాశం వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఆశ 2 ఆప్షన్స్ అయితే పెడుతున్నారు. ఐదర్ ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి. అది కాకపోతే ఇది కాకపోతే అది. ఏదైనా అజారుద్దీన్ కి ఇప్పుడు వరకు వచ్చినటువంటి డోకా ఏం లేదు మంత్రి పదవికి సంబంధించి. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ముందుకెళ్లి మంత్రి పదవిని కొనసాగిస్తారు, లేదంటే కనుక రాజీనామా చేసి ఇంకాస్త టైం కోసం వెయిట్ చూస్తారు. సో మొత్తంగా ఆయన భవిష్యత్తు సంబంధించిన క్వశ్చన్ ఏం లేదనుకోవచ్చు. రైట్, ఇక ఇప్పుడు తెలంగాణలో హాట్ గా నడుస్తున్నటువంటి ఇష్యూస్ అని ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇష్యూ అనేది పొలిటికల్ గా రచ్చలేపుతోంది. ఆ రోజు మారినప్పుడు అక్కడ అందరూ క్లాప్స్ కొట్టారు, దానికి సంబంధించినటువంటి ఆ అంశం చూసాము. ఆ తర్వాత బ్రాహ్మణ్ సంఘాలు మండిపడ్డాయి. తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు, క్షమాపణ చెప్పారన్నారు. సామేల్ కూడా ఒక అడుగు కింద దిగారు. ఫస్ట్ లో థ్యాంక్ యూ అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఇదంతా కాదు, నేను ఏ విధంగా చెప్తున్నాను ఏంటని చెప్పారు. మనువాదం గురించి మాట్లాడారు. ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇప్పుడు శ్రీధర్ బాబు కూడా సామేల్ని పిలిచి మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి అనేది తెలుస్తుంది. ఎంతవరకు అనుకోవచ్చు? ఇప్పటికైనా పుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందా, లేదంటే ఇది ఇంకా అటు బీజేపీకి కాంగ్రెస్ కి? సామేల్ కూడా కామెంట్ చేశారు, బీజేపీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మన మధ్య గ్యాప్ చేయడానికి కూడా, అంటే గ్యాప్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది అనేది ఎట్లా చూడాలి? అంటే ఆశ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరు ఏదైనా విషయం మాట్లాడతారు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలపైనే కాంగ్రెస్ పార్టీలో కామెంట్ చేసిన చరిత్ర మనం గతంలో గమనించాం. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తి స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పార్టీలో మందుల సామేలు ఆయనే తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా రీసెంట్ గా 50,000 పైగా మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు ఆయన దశాబ్దాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారునిగా ఆయనకు పేరుంది. ఆయనకు టికెట్ రాని పరిస్థితుల్లో, అనూహ్య పరిస్థితుల్లో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాంటి గెలిచినటువంటి మందల సామేలు ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా ఆయన కాంట్రవర్సీ అవుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఒకవైపు ఆ నియోజకవర్గంలో ఇసుక సంబంధించినటువంటి క్వారీల విషయంలో కావచ్చు, ఒకవైపు వైన్స్ల దగ్గర జరిగినటువంటి గొడవల విషయంలో కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమారులు ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒకవైపు నియోజకవర్గాన్ని అంతా కూడా వస్తువుల పరంగా మారుస్తున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు పదే మందల సామేల్ ఇష్యూని తెరపై తీసుకొచ్చి ఆయన పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ఏదైనా విషయం సూటిగా మాట్లాడే తత్వం ఉన్నటువంటి మందల సామేలు మొన్న రీసెంట్ గా ఒకవైపు ఇటు మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న సందర్భంగా గాంధీ భవన్ లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇన్ఛార్జిగా ఒకవైపు బాధ్యతలు తీసుకున్న కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమంలో అక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒకవైపు దళిత నాయకులు పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. ఆయన ఆ కార్యక్రమంలో ఒకవైపు ఛార్జ్ తీసుకున్న సమయంలో ఒకవైపు వేద పండితులు ఆయనకు ఆశీర్వాదం అందించారు. ఆశీర్వాదం అందించిన తర్వాత ఒకవైపు ఆ సభ కొనసాగుతున్న సమయంలోనే మందుల సామేలు మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంగా లేచి ఆయన కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. ఈ వేద పండితులు మాట్లాడుతున్నటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి ఉచ్చారణ పదాలు వాళ్ళు మనల్ని తిడుతున్నారో తెలియదు, పొగుడుతున్నారో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటల విషయంలో ఒక్కసారిగా చాలా మంది బగ్గుపన్నారు. ఒకవైపు మందుల సామేలు మాట్లాడిన విషయం తప్పుడు మాటలు మాట్లాడారు ఆయనే. ఒకవైపు వేద పండితుల్ని, ఒకవైపు బ్రాహ్మణుల్ని ఆయన అవమానమించే విధంగా మాట్లాడారని చెప్పేసి చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల సామేలు చేసినటువంటి ఈ కామెంట్స్ పైన భారతీయ జనతా పార్టీ నేతలు ఏకంగా మండిపడ్డారు. మందుల సామేలు ఒకవైపు హిందూ అయి ఉండి కూడా ఏ విధంగా ఇలా మాట్లాడతారు, ఒకవైపు సాటి బ్రాహ్మణుల్ని ఏ విధంగా ఆ విధంగా దూషిస్తారని చెప్పేసి ఆయన పైన ఒకవైపు కామెంట్ చేయడం జరిగింది. బండి సంజయ్ తో పాటు ఇటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు కావచ్చు, మిగతా నాయకులంతా కూడా మండిపడ్డారు. ఏకంగా కొంతమంది కూడా ఏకమయ్యారు, ఒక్కసారిగా మాట్లాడారు. హిందూయిజం మీద, అంటే హిందూ మతం గురించి మాట్లాడితే కనుక ఏ యాక్షన్ కైనా సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. బండి సంజయ్కి సంబంధించి కూడా సామేల్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. మీరు ఎక్కడ ఏంటి, నేనేంటి అంతా కూడా సమాధానం చెప్తాను, దీన్ని మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేయడానికి బీజేపీ ట్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సార్. ఇంతవరకు బాగానే ఉంది, క్షమాపణ చెప్పారు, క్షమాపణ అడగాలని చెప్పారు బండి సంజయ్. దానికి సామేల్ కూడా క్షమాపణ చెప్పారు, ఫుల్ స్టాప్ పడింది అనుకున్నాం. కానీ అది ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించట్లేదు. ఇంకా ఎక్కడో దీనికి సంబంధించి పార్టీకి డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి అనేది మనకి మంత్రివర్గంలో మంత్రులు కూడా అనుకుంటున్న విషయాలు తెలుస్తున్నాయి. సో శ్రీధర్ బాబు పిలిచి మాట్లాడారు అనేది ఎట్లా చూడాలి? అంటే ఒకవైపు జరుగుతున్న డ్యామేజ్ ని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రహించారు. ఒకవైపు మందుల సామేలు మాట్లాడిన విషయాలతో ఒక్కసారిగా హిందూ సంఘాలు ఏకమై ఒకవైపు ఇటు
సంఘ పరివారకు సంబంధించిన సంస్థలు కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మందల సామ్యాల ఇష్యూ పైన అటాక్ చేశారు. ఏకంగా మందల సామ్యాల నివాసం ఉంటున్నటువంటి మేడిపల్లి నివాసం వద్దకు వెళ్ళి ఆయన నివాసం పైన కోడిగుడ్డతో దాడి చేసే పరిస్థితి వచ్చింది. మందల సామ్యాలుగా తను కూడా తన దళితులు కాబట్టి ఇలాంటి సంఘాలతో వచ్చి తన మీద దాడులు చేస్తున్నాయి, తను ఏం తప్పు మాట్లాడని చెప్పేసి తొలుత ఎదురు దాడి చేసినటువంటి మందల సామ్యాలు ఆ తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రోజు మూసి పునరుద్ధరణ కార్యక్రమం సంబంధించి హోటల్ తారకృష్ణలో వేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా స్పందించారు. తాను ప్రాక్టీసింగ్ హిందూ అని చెప్పేసి ప్రకటించుకొని ఎప్పుడు లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండి తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తాను హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పేసి బలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఒక్కసారిగా కంగుతున్నారు. ఒకవైపు బలమైనటువంటి బీజేపీ నాయకులు కూడా అలాంటి సాహసం చేయరు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చి ఏ విధంగా ఇలా మాట్లాడారని చెప్పేసి అంత అనుకున్నారు. మందుల స్వామ్యాలు మాట్లాడిన అంశాన్ని ఒకవైపు బలంగా దాన్ని తిప్పికొట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని రకాలుగా వర్గాలను గౌరవిస్తుందని చెప్పే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అలా మాట్లాడారని చెప్పి అంత అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి పొలిటికల్ గా దీన్ని భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమని చెప్పేసి ఒకటి బయటికి ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పేసి భావించే వాళ్ళు దీనికి చెక్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించి మందుల సామ్యాలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే మొన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు అసెంబ్లీ ఒకవైపు శాసన మండలి ఒకవైపు కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్పీ సమావేశం, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చాలా మంది మందుల సామ్యాలు మాట్లాడిన విషయం పైన కొంత నొచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా దీనికి చెక్ పెట్టండి, ఏదో ఒకటి పులి స్టాప్ పెట్టాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వైపు మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా కల్పించుకొని మందుల సామ్యాలను ఏ విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి ఏ విధంగా ఇలా మాట్లాడతావు, నువ్వు బహిరంగ సభల్లో వ్యక్తిగత మాట్లాడితే ఒకవైపు రాజకీయ నాయకుడిగా ఉండి ఏది మాట్లాడినా కూడా అది కాంట్రవర్సీకి దారితీస్తుంది, బ్రాహ్మణులను ఏ విధంగా దూషిస్తావాలని చెప్పేసి చెప్పడంతో కూడా మందుల సామ్యాలు ఒకవైపు వెంటనే స్పందించారు. తాను అన్నటువంటి మాటల్ని ఒకవైపు తాను క్షమించాలని చెప్పి బహిరంగంగా చెప్పన్నప్పటికీ కూడా తన అన్న మాటల్ని ఖచ్చితంగా విరమించుకుంటున్నానని చెప్పేసి ఆయన ఒకవైపు చాలా టెక్నికల్ గా మాట్లాడుతూనే దాన్ని నేను ఒకవైపు బ్రాహ్మణ సంఘాలు కనుక బ్రాహ్మణులు నొచ్చుకుని ఉంటే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను, నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను అందరినీ గౌరవిస్తాను, తాను కూడా హిందువును, తన కుటుంబం కుమారులు కూడా హిందూ అమ్మాయిలే పెళ్లి చేసుకున్నారని మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ ఎక్కువ కాంట్రవర్సీ ఏంటంటే నేను ప్రతిసారి దళితుని అని చెప్పుకున్నారు, అసలు మతం మారిన దళితుని ఎట్లా చెప్తారు, బీసీసీ కేటగిరీలోకి వస్తారు, అసలు ఈ విషయానికి సంబంధించి మాడడానికి అర్హత లేదు అనేది చాలా పాయింట్స్ ఈ సామ్యాలకు సంబంధించి ఎప్పుడైతే ఒక కామెంట్ చేశారో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా సరే ఫుల్ స్టాప్ పడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదంటే ఈ విధంగానే ముందుకెళ్తే మన స్టార్టింగ్ లోనే కాదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా ఏదైతే స్వేచ్ఛ ఎక్కువ అనేది మాట్లాడుకుంటున్నామో అది ఇంకా పెరిగి ఏ కామెంట్ అయినా చేయొచ్చు, ఎవరి మీద చేయొచ్చు అనే స్వేచ్ఛ కాంగ్రెస్ నాయకులకి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూ ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా, లేదంటే కొంత సమయం బట్టే అవకాశం ఏదైనా ఉందా డామేజ్ ని బట్టి? ఇమీడియట్ గా ఇలాంటి ఒకవైపు ఇంతవరకు ఎవరైనా స్పందించినప్పుడు మాత్రమే ఇష్యూ ఒకసారి తెరమరిగిపోతుంది. ఎవరైనా ఇష్యూని కనుక పట్టుకొని దాన్ని ఖచ్చితంగా లాగాలని చూస్తే కనుక ఇష్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఒకవైపు చాలా మంది హిందువుల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇది సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన పొలిటికల్ అటాక్ చేస్తూనే ఉంటారు. వారికి అంది వచ్చిన రాజకీయ అస్త్రంగా ఇప్పుడు మందుల సామ్యాల వ్యాఖ్యలు కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ దిశగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు మిగతా సంఘాలన్నీ కూడా ఉద్యమం నిర్వహించాయి. పెద్ద ఎత్తున కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కావచ్చు ఒకవైపు ర్యాలీలు కావచ్చు తీయడం జరిగింది. ఇప్పటికీ చాలా చోట్ల కూడా బ్రాహ్మణ సంఘాలకు బ్రాహ్మణులకు సంబంధించి వేద పండితులకు సంబంధించిన విషయంలో ఏదైనా ఇష్యూ కనుక తెరపైకి వస్తే ఒక్కసారి ఇప్పుడు ఫ్లేర్ అప్ అవుతుంది, చాలా మంది కూడా బగ్గమంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ప్రభుత్వం కూడా స్పందించి మందుల సామ్యాల్ని ఆయన స్పందించి ప్రభుత్వ పెద్దలు సూచించిన తర్వాతనే మందుల స్వామ్యాలు సంధించి తనకు తాను ఒకవైపు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఒకవైపు బయటికి మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఆయన వీడియోలో ఎక్కడ కూడా తనకు క్షమాపణ చెప్తున్నట్టు లేదు, అందులో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు మాత్రమే ఉన్నది. ఎవరైనా నొచ్చుకుంటే వెనక్కి తీసుకుంటాను మాత్రమే మాట్లాడారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇష్యూలో వైపు హిందూ దేవతల విషయంలో కావచ్చు, దేవుల విషయంలో కావచ్చు, హిందూ ప్రాక్టీసింగ్ విధానంలో ఎవరు కూడా ఏ చిన్న కామెంట్ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, ఇటు సనాతన సంఘాలు ఏవైనా మతాల సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇలాంటి విషయంలో ఇతర మతాల విషయంలో ఇలా మాట్లాడితే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అంశం ఇప్పటి వరకు కొంత సద్దుమణిగినట్టు కనిపించినప్పుడు కూడా రానున్న రోజుల్లో ఇది రాజకీయంగా కొంత మందుల స్వామ్యాలకు నష్టం చేసే అవకాశం అని చెప్పేసి అంటున్నారు. మందుల స్వామ్యాలు ఒక మతం మారని చెప్పేసి అంత అన్నప్పుడు కూడా ఆయన సామ్యులు కాదు సామ్యులు, ఆయన మొదటి నుంచి హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కుటుంబం అంతా కుమారులు కోడలంతా కూడా హిందువులే. ఆయన అప్పుడు ఒకవైపు రాజకీయ నాయకుడిగా చర్చికి వెళ్ళి ఒకవైపు బ్లెస్సింగ్స్ తీసుకున్నంత మాత్రాన్ని ఆయన ఇష్టం ఏ విధంగా
విధంగా అవుతారని చెప్పేసి కూడా ఆయనను సమర్థించేటువంటి వర్గం కూడా ఒకవైపు ఎదురుదాడి చేస్తూ ఉంది. ఆయన సామ్యులు కాదు, ఆయన సామ్యులు అలా మాట్లాడి ఉంటారు తప్ప అది రాజకీయంగా అలా మాట్లాడారు తప్ప తప్పు కాదు. అలాంటివి ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి బలపరిచిన వ్యక్తులు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆశ మొత్తంగా ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించారు కాబట్టి, పిలిచి మాట్లాడారు కాబట్టి, డైరెక్ట్ గా క్షమాపణ చెప్పకపోయినా నొచ్చుకుని ఉంటే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంటుంది, అందరినీ గౌరవిస్తా అని చెప్తున్నారు కాబట్టి. సో మొత్తంగా 3 విషయాలకు సంబంధించి మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏదైతే ప్రతి విషయానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా బడ్జెట్ కేటాయించింది, అజారుద్దీన్ కి క్యాబినెట్ లో భర్తీకి సంబంధించి కూడా మేడం, అట్ ద సేమ్ టైం శామ్యుల్ ఇష్యూ ఇంకెన్నా సాగుతున్న దాని గురించి కూడా క్లారిటీ వచ్చింది.